మంచిది. దేవుని వాక్యం మన జీవితాలకు వెలుగునిచ్చేది. దేవుని వాక్యం మన జీవితాలను పరలోకం వరకు చేర్చేది. దేవుని వాక్యం మనకు ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చేది. ఆ వాక్యం మన జీవితాల్లో ఉంటే మన జీవితాలు బాగుపడతాయి. వాక్యం మన జీవితాల్లో ఉంటే మన జీవితం నెమ్మదిగా ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా వాక్యం మనల్ని నిలబెడుతుంది. వాక్యం మనల్ని ఆదరిస్తుంది. వాక్యం మనల్ని చేరదీస్తుంది. కనుక ఆ వాక్యం మన జీవితాలలో ఫలింపులోనికి తీసుకుని వచ్చినట్లుగా అందరూ ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు ఆలకించాలి. అయితే పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం మొదలుకొని చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం వరకు దేవుడు కొన్ని విషయాలను ప్రత్యేకంగా వ్రాయించుకుంటూ వచ్చాడు. మొదటి పుస్తకమైన ఆదికాండ గ్రంథములో నుండి చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం వరకు అన్ని విషయాలు కాదు కానీ కొన్ని విషయాలు ప్రతి గ్రంథములోను, ప్రతి పుస్తకములోను, ప్రతి భక్తుని ద్వారా దేవుడు తెలియచేసుకుంటూ వచ్చాడు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం పదే పదే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే భవిష్యత్ తరాల వారు ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. భవిష్యత్ తరాలలో ఈ భూమి మీదికి కాపురం ఉండడానికి వచ్చినటువంటి ప్రతి మానవుడు కూడా దాన్ని ఆలోచించాలి, దాన్ని ఆచరించాలి, దాన్ని తెలుసుకుని దాని ప్రకారము జీవించాలని దాని అర్థం. పరిశుద్ధ గ్రంథములో పాపమును గురించి దేవుడు అనేక మార్లు రాయించుకుంటూ వచ్చాడు. ఆయన ఈ యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన తరువాత కూడా ఆయన ముఖ్యంగా పాపమును గురించి, పాపము చేయకుండా పవిత్రులుగా ఉండాలని, మారు మనసు పొందాలని అనేక రకాలుగా బోధించుకుంటూ వచ్చాడు. మానవుని జీవితంలో పాప పరిహారము ఎంత ప్రాముఖ్యమైనదో, మానవుడు పాపములోనికి వెళ్ళిపోయాడు. మానవుడు జన్మ పాపి, కర్మ పాపి, భవిష్యత్ పాపి. భక్తుడు అంటున్నాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది అంటున్నాడు. మానవుని జీవితం జన్మ, కర్మ, భవిష్యత్ పాపములతో నిండిపోయింది. ఆ పాపముల నుండి మానవుడు విడిపించబడాలి అంటే, మానవుని జీవితంలోనికి ప్రవేశించిన పాపం పోవాలి అంటే, ఆ పాపానికి పరిహారము దొరకాలి అంటే, ఒక మానవుని యొక్క పాపాన్ని పోగొట్టలేడు. మానవుని యొక్క పాపమును పరిహరించలేడు. ఒక మానవుని పవిత్రపరచలేడు. కాబట్టి ఒక మానవుని యొక్క పాపము పోవాలి అంటే ఒక పరిశుద్ధుడు మనకు కావాలి. ఆ పరిశుద్ధుని ద్వారా మనకు రక్షణ వస్తుంది. ఆ పరిశుద్ధుని ద్వారా మనము పాప పరిహారము పొందుతాం. యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదికి వచ్చాడు. తల్లి మరియ గర్భము ద్వారా ఈ భూమి మీదికి వచ్చినటువంటి ప్రభు 3.5 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆయన జీవించి 33.5 సంవత్సరాలు జీవించి, ఆయన జీవించిన కాలములో చివరి 3.5 సంవత్సరాలు దేవుని యొక్క సువార్త, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఎందుకు ఈ భూమి మీదికి అడుగు పెట్టవలసి వచ్చిందో, మహదైశ్వర్యమును విడిచి, పరలోక సింహాసనమును విడిచి దేవుడు ఎందుకు ఈ భూమి మీదికి వచ్చాడో జ్ఞాపకం చేయడానికి
భవిష్యత్ తరాలలో ఉన్నటువంటి ప్రజలకు తెలియచెప్పడానికి ఆయన 3.5 సంవత్సరాలు చేసినటువంటి సువార్తలు అనేక విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. 3.5 సంవత్సరాలలో కొన్ని వేల సంవత్సరాలకు కావలసినటువంటి సువార్తను దేవుడు ప్రకటించాడు. అలా ప్రకటించినటువంటి ఆ సువార్తలో చాలా ప్రాముఖ్యమైనది మారు మనసు, చాలా ప్రాముఖ్యమైనది పాప పరిహారార్థం. మానవుడు పాపము నుండి విడిపించబడాలి, పాపము నుండి బయటకు రావాలి, పరిశుద్ధులుగా జీవించాలి. అందుకే దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై జీవించండి అని దేవుడు తెలియచేశాడు. ఆ పరిశుద్ధత నీకు నాకు రావాలి అంటే ఈ లోకంలో ఎవరు ఆ పరిశుద్ధతను మనకు అనుగ్రహించలేరు. కనుక 2000 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భము ద్వారా ఈ భూమి మీదకి ప్రవేశించినటువంటి మన ప్రభు అయిన యేసయ్య కల్వరి గిరిలో కపాలమని అనబడినటువంటి స్థలములో ఆయన యొక్క అమూల్యమైనటువంటి యవన రక్తాన్ని చివరి రక్తపు బొట్టు వరకు కార్చి, ఆయన యవన రక్తాన్ని చివరి రక్తపు బొట్టు వరకు కార్చి ప్రపంచ మానవాళికి భవిష్యత్తులో ఈ భూమి మీద కాపురం ఉండడానికి వచ్చేటువంటి ప్రతి మానవునికి వారి పాపము నుండి పరిహారము పొందడానికై, పరిశుద్ధులుగా తీర్చబడడానికై యేసు ప్రభువు వారు తన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తము ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళికి పాప పరిహారార్థము దొరికింది, పరిశుద్ధత వచ్చింది, మారు మనసు వచ్చింది. ఆయన కార్చిన రక్తము ద్వారా సర్వ మానవాళికి రక్షణ వచ్చింది. రక్తము మానవుని రక్షణలోనికి తీసుకొని వచ్చింది. ఇది 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చి ఆయన కల్వరి గిరిలో ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా ఆయన చేసినది అని అనుకుంటే పొరపాటే. యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి రక్తము కార్చడానికి ఈ భూమికి పునాది వేసిన నాటి నుండి, ఈ భూమి మీద మొదటి మానవుడైనటువంటి ఆదాము ఈ భూమి మీదకి ప్రవేశించిన నాటి నుండి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే వచ్చాడు. రక్తము రక్షణ ఇస్తుంది, రక్తము రక్షణలోనికి నడిపిస్తుంది, రక్తము పరిశుద్ధతను అనుగ్రహిస్తుంది, రక్తము పాపమునకు పరిహారార్థము చూపిస్తుంది, రక్తము నిన్ను పరలోకానికి చేరుస్తుంది, రక్తము నిన్ను ప్రభువుతో ఉండేటట్లుగా చేస్తుంది. ఎందుకు దేవుడు రక్తానికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మానవుని జీవితానికి రక్తము చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ బాగోలేదు, ఆరోగ్యం బాగోటం లేదు, మొహం ఏదో పాలిపోయినట్టుగా కనబడుతుందని డాక్టర్ దగ్గరకు వెళ్ళి కళ్ళు చూసి డాక్టర్ అంటాడు, ఏమంటాడు? నీకు రక్తము చాలలేదు, రక్తము తగ్గింది, రక్తం పట్టేటువంటి ఆహారము తినమని చెప్తాడు. రక్తము తగ్గిపోతే, రక్తములో ఉన్నటువంటి కణాలు తగ్గిపోతే, రక్త శాతము తగ్గిపోతే శరీరములో, మానవుని జీవితములో మరణము సంభవిస్తుంది. ఎంతమంది లేరు ప్రపంచంలో రక్తము లేక రక్తము తగ్గిపోయి చనిపోయినటువంటి వారు? ఎంతమంది లేరు? ఎందుకు? రక్తములోనే ప్రాణాన్ని దేవుడు పెట్టాడు. రక్తములోనే ప్రాణం ఉందని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? ఆ రక్తము నీకు చాలా ప్రాముఖ్యమైనదని. ఆ రక్తం ప్రతి మానవునికి అవసరమని, ఆ రక్తం నీ జీవితములోనికి రావాలని, ఆ రక్తములో నీవు కడగబడాలని దేవుడు ఆది నుండి నీకు జ్ఞాపకం చేసుకుంటూనే వచ్చాడు. అనాది కాలం నుండి నీకు జ్ఞాపకం చేసుకుంటూనే వచ్చాడు. ఒకానొక దినాన దేవుడు ఈ భూమి వైపు తొంగి చూస్తే భూమి శూన్యముగాను నిరాకారముగాను కనిపించింది. భూమి శూన్యముగా నిరాకారముగా కనిపిస్తే దేవుడు ఆలోచన చేశాడు ఒక సృష్టిని చేయాలని.
ఆ సృష్టిలో తనకంటూ తనకిష్టమైనటువంటి తన పిల్లలను తీసుకొని వచ్చి ఈ ప్రకృతి వడిలో పరుండబెట్టి ఈ ప్రకృతి వడిలో ఆనందింపచేసి ఈ ప్రకృతి వడిలో ఆనందంగా తన పిల్లలు గడపాలని ఆలోచన చేసినటువంటి దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని నిర్మించి తన నరుని యొక్క నాసికా రంధ్రములో దేవుని యొక్క జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మగా ఈ భూమి మీదకి ఏదేను వనం అనేటువంటి ప్రకృతి ఒడిలోనికి వచ్చిన మానవునికి ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలకు దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆదామా, ఈ తోటలో ఉన్నటువంటి సమస్త వృక్ష ఫలములను మీరు తినవచ్చు, కానీ ఇదిగో ఈ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడులు తెలివినిచ్చేటువంటి ఈ వృక్ష ఫలమును మాత్రం మీరు తినకూడదు, 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 తినకూడదు. దేవుడు చెప్పాడు. దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఒకే ఒక ఆజ్ఞ దేవుడిచ్చాడు. మీరు ఈ తోటలో, ఈ వనములో, ఈ ఏదైనా తోటలో ఏదైనా మీరు స్వేచ్ఛగా అనుభవించవచ్చు. నీకు టైంపాస్ కావాలి అంటే, నీవు ఆడుకోవడానికి పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఈ భూమి మీద అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి. వాటితో ముచ్చటించుకోవచ్చు, వాటితో సరదాగా గడుపుకోవచ్చు. ఒకవేళ నీకు ఆకలైతే ఆకలి దప్పులు లేనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. అయినప్పటికీ ఒకవేళ ఆకలైతే ఆ ఆకలి తీర్చుకోవడానికి ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములన్నీ నీవు తినవచ్చు, కానీ ఒకే ఒక ఫలమును మాత్రం నీవు తినకూడదు అన్నాడు. ఎప్పుడైతే దేవుడు తినకూడదని చెప్పి ఒకే ఒక కండిషన్ పెట్టాడు, ఆ కండిషన్ ద్వారా దేవునికి మానవుని దూరం చేయాలని ఆలోచన చేసినటువంటి దుష్టుడు, దేవునికి మానవుని దూరము చేయాలని ఆలోచన చేసినటువంటి అపవాది సర్పరూపములో ఏదేను తోటలోనికి ప్రవేశించి ఏదేను తోటలో ఉన్నటువంటి హవ్వమ్మ ఆది తల్లి అయినటువంటి హవ్వను మోసగించడం ప్రారంభించాడు. ఈ తోటలో ఉన్నటువంటి మంచి చెడులో తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలము దగ్గరకు హవ్వమ్మ వెళ్ళినప్పుడు ఆ వృక్ష ఫలములు చూస్తూ ఉంది. ప్రతిరోజు ఆ వృక్ష ఫలాన్ని చూస్తూ ఉంది. వృక్ష ఫలమును చూస్తూ ఉంటే ఆ చెట్టుకు ఉన్నటువంటి ఫలములు ఎలా ఉన్నాయంటే, ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు ఆమె కన్నులకు ఎలా కనబడుతుంది? ఆది తల్లి అయినటువంటి అవ్వమ్మ గారికి దేవుడు తినవద్దు అని చెప్పినటువంటి ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిదియు, ఆమె కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చింది. చూడడానికి రమ్యంగా ఉన్నాయి, చూడడానికి ఆహారానికి మంచిదిగా కనబడుతుంది, వివేకమునిచ్చు రమ్యమైన ఫలముగా కనబడుతుంది. అంతేకాదు కన్నులకు అందమైనదిగా కనబడుతుంది ఆ వృక్ష ఫలం. ఇది తింటే ఎలా ఉంటుందో అని ఆలోచన చేసింది. సాతాను వచ్చి చెప్పింది, వెంటనే కమిట్ అయిపోయింది. మానవుడు ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలిద్దరూ కూడా దేవునికి వ్యతిరేకముగా పాపం చేశారు, ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞాతిక్రమమే పాపమని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఆ పాపము మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వల జీవితంలోనికి వచ్చేసింది. ప్రతి చల్లపూట దేవుడు ఆదాము అవ్వలతో ముచ్చటించడానికి వచ్చినప్పుడు పాపము చేసినటువంటి వారి కన్నులు తెరవబడ్డాయని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని తిన్నారో అప్పుడు వారి యొక్క కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడి వారు అప్పటి వరకు తెలియనటువంటి ఒక గొప్ప రహస్యాన్ని వారి జీవితంలో బట్టబయలైపోయింది. అయ్యో, మేము దిగంబరులమైపోయాం, మేము దిగంబరులమైతే. ఎలా తెలిసింది?
అప్పటి వరకు తెలియనటువంటి దిగంబరత్వం అప్పుడే ఎలా తెలిసింది? ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞను అతిక్రమించారో వారి కన్నులను దేవుడు తెరిచాడు. వారు దిగంబరులుగా కనబడ్డారు. అంజూరపు ఆకులు వారు కట్టుకొని చెట్టు చాటున దాక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. దేవుడు దేనినైనా సహిస్తాడు కానీ పాపమును మాత్రము సహించడని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. కీర్తనల గ్రంథం 5వ కీర్తన, కీర్తనల గ్రంథం 5వ కీర్తన 4వ వాక్య భాగాన్ని చూద్దాం. అమ్మా, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. దేవుడి యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది, దేవుడు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు. చెడుతనము అనే మాట దగ్గర పైన 1 అని రాసింది, దాని కింద దుష్టుడు అని రాసింది. చెడు అంటే ఏంటి? చెడుతనం అంటే ఏంది? మాట్లాడాలి. చెడుతనం అంటే ఏంది? వాక్యం ప్రకారం చెడుతనం అంటే దుష్టుడు. దుష్టుడు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, అనగా దుష్టులకు నీ యొద్ద చోటు లేదు. దేవుడు ఎప్పుడు కూడా దుష్టులకు, చెడుతనానికి ఎప్పుడు తావీలు. ఆదాము అవ్వల జీవితాల్లో చెడుతనము చోటు చేసుకుంది. ఆదాము అవ్వల జీవితంలో పాపము చోటు చేసుకుంది. ఆదాము అవ్వల జీవితంలో ఆజ్ఞాతిక్రమం వచ్చింది. దేవుడు వారిని క్షమించేటువంటి పరిస్థితుల్లో లేక వారిని ఏదేని తోటలో నుండి బయటకు గంటి వేసేటువంటి పరిస్థితి ఆదాము అవ్వల జీవితంలోనికి వచ్చేసింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం మన జీవితాలను వెలిగించేది. దేవుని యొక్క వాక్యం మన జీవితాలను రక్షణలోనికి తీసుకొని వచ్చేది. దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో ఆనందం ఇచ్చేది. దేవుని వాక్యం మన జీవితాల్లో సంతోషం ఇచ్చేది. ఆ వాక్యం నీ జీవితంలో ఫలిస్తే, ఆ వాక్య ప్రకారం నీ జీవితం నడవగలిగితే, ఆ వాక్యం నీ కుటుంబంలో ఉంటే, ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే నీవు ఆనందంగా ఉంటావు, నీవు సంతోషంగా ఉంటావు. నీవు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకురావడానికి ప్రభు ఇష్టపడతాడు. నిన్ను రక్షించడానికి ఆయనేమో అసమర్థుడు కాదు. ఒక మాట సెలవిస్తేనే ఈ సృష్టి మొత్తము సమస్తము మానవునికి అనుగ్రహించబడింది. నోటి మాట ద్వారా దేవుడు సృష్టిని చేసినటువంటి దేవుడు అదే నోటి ద్వారా నిన్ను ఆశీర్వదించలేడా? అదే నోటి ద్వారా నిన్ను రక్షించలేడా? అదే నోటి మాట ద్వారా నిన్ను స్వస్థపరచలేడా? స్వస్థపరచగలడు, రక్షించగలడు, నిన్ను ఉన్నతమైన మెట్టులో నిలపగలడు. కానీ ఆయన వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనములో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు ఏమని తెలియచేస్తుందంటే, రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకించకున్నాడు. చాలామంది ఆలోచన చేస్తారు, చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎందుకు దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదు? దేవుని యొక్క ఆశీర్వాదాలు నాకెందుకు రావడం లేదు? అందరూ ఆశీర్వదించబడుతున్నారు. నాకంటే వెనక రక్షించబడిన వారు, నాకంటే వెనకున్నటువంటి వారు, నాకంటే పేదరికములో ఉన్నవారు, నాకంటే కింద స్థానములో ఉన్నటువంటి వారు నా కళ్ళ ముందే ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. నా కళ్ళ ముందే ఆనందమైన జీవితంలోనికి వెళ్ళిపోతున్నారు. నా కళ్ళ ముందే ఆశీర్వాదకరమైనటువంటి జీవితాల్లోనికి వెళ్ళిపోతున్నారు. కానీ నాకు మాత్రం, నా కుటుంబానికి మాత్రం, నా పిల్లలకు మాత్రం ఆశీర్వాదం రావడం లేదని ఆలోచన చేస్తున్నావా? సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నెమ్మది లేకపోయినా, నీ జీవితంలో సమాధానం లేకపోయినా, నీ జీవితంలో ఆశీర్వాదం లేకపోయినా దానికి కారణం దేవుడే. నీ పాపము వలన
దేవుడే ఆశీర్వాదాన్ని దూరముగా పెడుతున్నాడు. ఆశీర్వాదం నీ దగ్గరకు రావాలి అంటే, ఆశీర్వాదం నీ హృదయపు తలుపు తట్టాలి అంటే, నా ఆశీర్వాదం నీ యొక్క గృహాన్ని తట్టాలి అంటే, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె జీవించాలని నీవు కోరుకుంటే, దేవుని యొక్క వాక్యం ఏమని తెలియచేస్తుందో తెలుసా? రక్షించనేరకుండునట్లు ఆయన హస్తము కురచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఎందుకు నీకు దూరంగా ఉన్నాడు? ఆయన ఎందుకు నీ ప్రార్థనకు విముఖుడై ఉన్నాడు? ఆయన ఎందుకు నీవు చేసేటువంటి మనవి ఆలకించకుండా నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో దేవుడు నిన్నెందుకు నిలబెడుతున్నాడో తెలుసా? నీ జీవితంలో పాపము చోటు చేసుకుంది. అదే వాక్యం సెలవిస్తుంది, మీ దోషములు మీకును దేవునికి అడ్డుగా వచ్చను. దేవుడు నీకు ఏ పని చేయాలన్నా, దేవుడు నీ వైపు తొంగి చూడాలన్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్నా, దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేయాలన్నా, నీ జీవితంలో ఉన్నటువంటి దోషం అడ్డుగా వస్తుంది. నీ జీవితంలో చోటు చేసుకున్నటువంటి పాపం అడ్డుగా వస్తుంది. ఆ పాపము తొలగిపోతే, ఆ పాపం నీ నుండి దూరం అయితే, ఆ పాపం నీ కుటుంబం నుండి దూరం అయితే, ఆ పాపము పోయి నీవు దేవుని సన్నిధిలో జీవించగలిగితే, దేవుడు అంటున్నాడు గొప్ప ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైనటువంటి మేలులతో దేవుడు నిన్ను నింపడానికి ఉదయకాల సమయం సిద్ధంగా ఉన్నాడు. ఆ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం, దేవుడిచ్చేటువంటి నెమ్మది, దేవుడిచ్చేటువంటి సమాధానం, దేవుడిచ్చేటువంటి ఐశ్వర్యం పొందుకొని ఈ స్థలము నుండి వెళ్ళడానికి నీవు సిద్ధపడుతున్నావా? అయితే ఈరోజు దేవుడి యొక్క వాక్యం నీకు స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటో తెలుసా? నీ పాపమును నీవు ఇప్పుడే విడిచిపెట్టు. దేవుడు అంటున్నాడు, నీ పాపం నీకు ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోను, నీ పాపం నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను. తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో అంత ఎడముగా దేవుడు చేస్తానని చెప్తున్నాడు. ఆలోచిస్తావా? ఒప్పుకుంటావా? ప్రభు సన్నిధిలో నీ పాపములు ప్రభు పాదముల దగ్గర పెడతావా? దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మరొక విషయాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం మన జీవితాలను ఆశీర్వదించేది, దేవుని యొక్క వాక్యం మన జీవితాలకు నెమ్మదిచ్చేది కనుక ఆ వాక్య ప్రకారం మనం జీవించాలి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడే. నీకు నెమ్మది కావాలి అంటే, ఆశీర్వాదం కావాలి అంటే, నీ జీవితంలో ప్రశాంతత కావాలి అంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి అంటే, దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడలేడు. పరిశుద్ధత నీ జీవితంలోనికి రావాలి, పరిశుద్ధత నీ హృదయంలోనికి రావాలి, పరిశుద్ధత నీ కుటుంబంలోనికి రావాలి. ఆ పరిశుద్ధత నీకు సమాధానము ద్వారా వస్తుంది. ఆ సమాధానం ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని లాగునా చేసియుండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుని యొక్క వాక్యం
మనం అందరితో సమాధానము కలిగి ఉండాలి. నీ కుటుంబములో మొట్టమొదటిగా నీ కుటుంబములో అందరితో సమాధానం కలిగి ఉండాలి. సంఘములో అందరితో సమాధానము కలిగి ఉండాలి. గ్రామములో అందరితో సమాధానము కలిగి ఉండాలి. సమాజములో అందరితో సమాధానము కలిగి ఉండాలి. సమాధానము లేకుండా నీకు పరిశుద్ధత రాదు రాదు రాదు. ఉందా సమాధానం? ఒక ఇంటిలో ఒక కుటుంబములో జీవిస్తున్నటువంటి ఒకే కప్పు కింద జీవిస్తున్నటువంటి మన జీవితాలలోనే సమాధానం లేకుండా పోయింది. భార్య అంటే భర్తకు, భర్త అంటే భార్యకు, అత్తంటే కోడలకు, కోడలంటే అత్తకు, అన్నంటే తమ్ముడికి, తమ్ముడంటే అన్నకు, అక్క చెల్లెళ్ళ మధ్యలో సమాధానము లేకుండా పోయింది. దీనంతటికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధత మానవుని జీవితంలో నుండి తొలగిపోవడమే. ఆ పరిశుద్ధతను నీవు పొందుకోవడానికై, ఆ పరిశుద్ధతను నీకు ఇవ్వడానికై 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎందుకు దేవుడు లోకాన్ని ప్రేమించాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని భూమి మీదకి పంపాడు. కారణం ఏంటో తెలుసా? నీవు పరిశుద్ధుడిగా మారాలని, మనం పరిశుద్ధులుగా మారాలని, పరిశుద్ధ జీవితం మన జీవితం, పరిశుద్ధ హృదయం మన జీవితంలోనికి రావాలని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు లోకాన్ని ప్రేమించిన కారణం మనం పరిశుద్ధులుగా జీవించాలని, మనము ఉన్నతమైన స్థితిలోనికి రావాలని, మనము దేవుని సన్నిధిలో నిలబడాలని, దేవుని రాజ్యములో ప్రవేశించడానికై మనము అర్హత సాధించాలని దేవుడు ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుని ఈ భూమి మీదికి పంపాడు. మొదటిసారిగా ఆదాముని ఈ భూమి మీదకి పంపినప్పుడు ఆదాము జీవితంలో పాపము చోటు చేసుకుంది. ఆదాము జీవితంలో అజ్ఞాతి క్రమం చోటు చేసుకుంది. అజ్ఞాతి క్రమము చోటు చేసుకున్నటువంటి వారి జీవితంలో వారు దిగంబరులుగా మారిపోయారు. దిగంబరులమన్న సంగతి తెలుసుకున్నటువంటి వారి జీవితంలో వారు చేసినటువంటి పని ఏంటో తెలుసా? అంజూరపు ఆకులు. చూడండి మాట. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడిను. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. వస్త్రాలను చేసుకున్నారు అంజూరపు ఆకులు కుట్టుకొని. అయ్యో ఆ దేవుడు వచ్చాడు, అయ్యో ఆదామా, అయ్యో అవ్వమా, మీరు తప్పు చేశారు, ఆజ్ఞను అతిక్రమించారు, మీరు ఏదేను తోటలో నుండి బయటకు వెళ్ళేటువంటి స్థితిని, దేవుని నుండి దూరంగా వెళ్ళిపోవలసినటువంటి స్థితిని మీరు కొని తెచ్చుకున్నారు. కాబట్టి దేవుడు వారి దగ్గర నుంచి ఏదోని తోటలో నుండి బయటకు పంపే ముందు దేవుడు వారికి శాపములను అనుగ్రహించి, వారికి దేవుడు చేసినటువంటి ఒక పనేంటో తెలుసా? అమ్మా, మీ పిల్లలు మీరు కంట్రోల్ చేసుకోండి. మైక్ పెట్టినానా? గొట్టాలు పెట్టు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసయ్య తన రక్తాన్ని కార్చి పరిశుద్ధులుగా చేశాడు. మొదటిసారిగా వచ్చినటువంటి ఆది తండ్రి అయినటువంటి ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞాతిక్రమము పాపము చోటు చేసుకుంది. ఆ పాపము నుండి పరిహరించడానికై అనాది కాలములో ఏదేను తోటలో
దేవుడు చేసినటువంటి పాప పరిహారార్థం ఒకసారి పరిశుద్ధ గ్రంథములోనే చూద్దాం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును ఏం చొక్కాలు చెప్పాలందరూ. ఏం చొక్కాలు? చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? ఆదాము అవ్వలకు ఏం తొడిగించాడు? చర్మపు చొక్కాయలను తొడిగించాడు. చర్మం ఎక్కడి నుంచి వచ్చిందో? చర్మం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది చర్మం? పశువుల నుండి వచ్చింది చర్మం. అక్కడ ఉన్నటువంటి జంతువుల నుంచి వచ్చింది చర్మం. ఏదేను తోటలు ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించి పాపములో చోటు చేసుకుంటే ఆ పాపము నుండి పరిహరించబడడానికి దేవుడు దిగి వచ్చి, దేవుడు వారి దగ్గరకు వచ్చి వారితో మాట్లాడి ఒక జంతువును వధించవలసి వచ్చింది. రక్తము చిందించవలసి వచ్చింది. అనాది కాలములోనే ఏదేను తోటలోనే దేవుడు రక్తాన్ని చిందించాడు. కారణం ఆదాము అవ్వలు చేసినటువంటి పాపం వలన. ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఏదేను తోటలో జంతువును వధించి, జంతు రక్తమును ఏదేను తోటలో పారించి, ఆ జంతువు నుండి వచ్చినటువంటి చర్మము ద్వారా చొక్కాయలను చేయించి మరీ తొడిగించి మరీ బయటకు సాగనంపాడు దేవుడు. అలాగూ ఏదేను తోటలో నుండి బయటకు వెళ్ళిపోయిన తరువాత దేవుడు ఆదాము అవ్వల యొక్క జీవితాలను, వారి యొక్క గర్భఫలమును దేవుడు ఆశీర్వదించాడు. వారికి 2 పిల్లలు పుట్టారు, కయ్యూను హేబేలు 2 పిల్లలు పుట్టారు. ఆ 2 పిల్లల్లో కయ్యూను హేబేలు మీద పడి చంపితే హేబేలు రక్తము భూమిలో నుండి దేవునికి మొరపెట్టింది. రక్తము మొరపెట్టింది. కారణం ఏంటో తెలుసా? రక్తములో ప్రాణముంది. ఆ ప్రాణమే మనల్ని బ్రతికిస్తుంది. రక్తములో ఉన్నటువంటి ప్రాణమే మనల్ని బ్రతికిస్తుంది. ఆ ప్రాణము, రక్తములో ఉన్నటువంటి ప్రాణము బయటకు పోతే మానవుడు జీవించలేడు, మానవుడు బ్రతకలేడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అలాగూ ఏదేను తోటలో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఆది తల్లిదండ్రుల యొక్క గర్భఫలమును ఆశీర్వదించి వారి యొక్క గర్భఫలమును విస్తారముగా చేసి అనేకులుగా ఒకరు ఇద్దరు అనేకులుగా దేవుడు ఆశీర్వదించిన తరువాత అనేక సార్లు వారు దేవునికి లోబడకుండా, దేవునికి సన్నిధికి దూరంగా, దేవుని ఆజ్ఞలకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటే మరలా దేవుడు భూమి మీదకి చూస్తే నరుల చెడుతనము భూమి మీద ఎలా మారిపోయింది? గొప్పదిగా మారిపోయింది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా మారిపోయింది. ఆ భూమి మీద చెడుతనము మారిపోయినటువంటి ఆ చెడుతనం నోవాహు కాలములో జలప్రళయానికి దారితీసింది. ఆ జలప్రళయములో వాడలోనికి వెళ్ళినటువంటి నోవాహు కుటుంబం నీరు ఇంకిపోయిన తరువాత, అరారాతు పర్వతం మీద ఆ వాడ ఆగిపోయిన తరువాత, నీరు మొత్తం ఎండిపోయిన తరువాత వాడలో నుండి బయటకు వచ్చినటువంటి నోవాహుతో దేవుడు చెప్తున్నాడు, నోవాహు, ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయం. మరియు దేవుడైన యెహోవా దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడే. అంతేకాదు, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును.
సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకిచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. మాంసమును రక్తముతో కలిపి మీరు తినకూడదు. కారణం ఏంటో తెలుసా? రక్తమే మీరు తింటున్నటువంటి జంతువును, మీరు బలిస్తున్నటువంటి పశువు యొక్క ప్రాణం. కాబట్టి మీరు రక్తాన్ని తినకూడదు. రక్తము మొత్తము బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు మాంసం మాత్రం ప్రశాంతంగా మీరు తినొచ్చు. రక్తమే దాని ప్రాణం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గురించి వారి సహోదరుని విచారణ చేయుదును. హేబేలు ప్రాణమును గురించి తన సహోదరుడైనటువంటి కయ్యూనుతో విచారణ చేశాడు. కయ్యూను, నీ తమ్ముడైన హేబేలెక్కడా? నోవాహుతో దేవుడు తెలియజేస్తున్నాడు, నీవు మాంసమును తిను, మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తము నీకు ఆహారం అవుతాయి, కానీ నీవు రక్తముతో దానిని తినకూడదు. రక్తము దానికి ప్రాణం. రక్తానికి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. రక్తము చిందించబడడానికి దేవుడు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. అలాగూ ఒక మనిషిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే, ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే, ఆ వ్యక్తి దేవుని నుంచి దూరం అయిపోయాడు. ఆ దేవుని నుంచి దూరం అయిపోయినటువంటి పరిస్థితి నుండి దేవుడు ఒక నోవాహు కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నోవాహు కుటుంబము కూడా అనతి కాలములోనే దేవునికి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, నేను ఒక జాతిని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. ఒక మనిషి కోసం రక్తము చిందించాడు, ఒక కుటుంబం కోసం రక్తము చిందించాడు. అయినప్పటికీ ప్రయోజనము లేకపోయేసరికి ఇప్పుడు దేవుడు ఒక జాతిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ జాతే అబ్రహాము సంతానం. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును దేవుడు కల్దీయుల దేశంలో చంద్రదేవత ఆరాధనలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామా, నీవు లేచి నీ బంధువుల ఇంటి నుండి, నీ గ్రామము నుండి, నీ దేశం నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. అక్కడ నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తాను. నిన్నెవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను. నిన్నెవరైతే దీవిస్తారో నేను వారిని దీవిస్తాను. నిన్నెవరైతే శపిస్తారో నేను వారిని శపిస్తానని ఒక అభయహస్తం ఇచ్చి కల్దీయుల దేశములో నుండి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి అబ్రహామును నడిపించుకుంటూ వచ్చాడు. అలాగూ అబ్రహాము జీవితంలో దాదాపుగా అబ్రహాము 100 ఏండ్ల వాడైనప్పుడు అబ్రహాముకు దేవుడు తన గర్భఫలమును దేవుడు ఆశీర్వదించాడు. గర్భఫలమును ఆశీర్వదించినటువంటి దేవుడు ఒకరోజు అబ్రహామును పిలిచి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామును పిలిచి అబ్రహాముకు దేవుడు తెలియచేస్తున్నాడు, అబ్రహామా, 100 సంవత్సరాలకి 100 ఏళ్లకి ఒక కుమారుడు పుట్టాడని సంతోషంగా ఉన్నావా అబ్రహామా? ముసలితనములో నీకు ఒక సంతానం వచ్చిందని ఆనందంగా ఉన్నావా అబ్రహామా? ఆ కుమారుని నీవు చక్కగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నావా అబ్రహామా? ఆ కుమారుని నీవు బహుగా ప్రేమిస్తున్నావు కదా అబ్రహామా? అబ్రహామును దేవుడు చూశాడు. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం. ఇవన్నీ చూసి ఈ సంగతులన్నీ అయిపోయిన తరువాత, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా
అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకును వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతముల్లో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. మోరియా పర్వతం మీదకి వెళ్ళిపో. నీకున్న ఒకగానొక కుమారుడు, నీవెక్కువగా ప్రేమిస్తున్నటువంటి కుమారుడు, 100 ఏళ్ల ప్రాయములో నేను నీకు ఇచ్చినటువంటి వాగ్దాన పుత్రుణ్ణి తీసుకుని నేను నీకు చూపించేటువంటి మోరియా దేశములో, మోరియా ప్రాంతములో ఉన్నటువంటి పర్వతముల్లో ఒకదాని మీదకి తీసుకుని వెళ్ళా. మోరియా ప్రాంతం అంతా కూడా పర్వతములతో నిండుకున్నటువంటి ప్రాంతం. నీ ఇష్టం వచ్చినటువంటి పర్వతం మీదకి వెళ్ళడానికి వీల్లేదు. నీకొక్కగానొక్క కుమారుడు, నాకు బలి కావాలి. ఆ బలి కూడా ఎక్కడ కావాలో తెలుసా? నేను చూపించేటువంటి పర్వతం మీదే కావాలి. ఆ మోరియా దేశములో పర్వతాలు ఉన్నాయి. మోరియా ప్రాంతానికి రమ్మన్నాను కదా అని నీ ఇష్టం వచ్చినటువంటి పర్వతం, ఆ మోరియా ప్రాంతంలో అడుగు పెట్టగానే ఏదో పర్వతం ఎక్కుతావేమో, కుదరదు. నేను నీకు చూపించు పర్వతం మీదకి వెళ్ళు, ఆ పర్వతం మీద నీ వెళ్ళి బలియమన్నాడు. అబ్రహాము విధేయుడయ్యాడు. దేవుడు చూసి ఆనందించాడు. అబ్రహాము తన కుమారుని పనివారిని తీసుకొని 2 దినముల ప్రయాణమైన తరువాత 3వ రోజు ఉదయాన్నే మోరియా ప్రాంతములో దేవుడు చూపించినటువంటి పర్వత ప్రాంతము దగ్గరకు, పర్వతము క్రింద దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు తన పనివారితో చెప్తున్నాడు, అయ్యా మేము వెళ్ళి బలి అర్పించి వస్తాం, మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. వారు బయలుదేరి వెళ్తూ ఉంటే కట్టెలను నిప్పును చేత్తో పట్టుకొని వెళుతున్నటువంటి ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి బలి అర్పించడానికి, బలి ఇవ్వడానికి కట్టెలున్నాయి, బలిపీఠము కట్టడానికి కట్టెలున్నాయి, కాల్చడానికి నిప్పుంది, మరి బలి పశువేది, గొర్రె పిల్ల ఏది, నిర్దోషమైనటువంటి ఆ గొర్రె పిల్ల ఏది అని అడిగినప్పుడు అబ్రహాము అంటున్నాడు, బలి ఇవ్వడానికి, ఆ దహన బలి కోసం ఆ గొర్రె పిల్లను దేవుడే చూసుకొని పదా తీసుకుని వెళ్ళాడు. బలిపీఠం కట్టారు ఇద్దరు కలిసి. ఇప్పుడు అంటున్నాడు ఇస్సాకు, దేవుడు నిన్నే బలి ఇవ్వను. అవునా? విధేయుడయ్యాడు. బలిపీఠం మీద కూర్చొని వరలో నుండి కత్తి తీసి కత్తి దూస్తూ ఉంటే దేవుడు, అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచినటువంటి దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, నీకొక్కగానొక్క కుమారుణ్ణి నాకియ వెనుదీయలేదు నీవు. ఏమన్నాడు? నాకు బలి అర్పించడానికి నీవు వెను తీయలేదు. ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనేమీ చేయకుము. నీకొక్కడయ్యున్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనక తట్టున కనబడిన. అబ్రహాము వెళ్ళి ఆ పొటేలును పట్టుకొని తన కుమారునికి మారుగా దహన బలిగా ఆ దేవుడు చూపించినటువంటి మోరియా ప్రాంతములో రక్తమును చిందించి బలి అర్పించి వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, రక్తము చిందించడాన్ని, రక్తము కార్చడానికి బైబిల్ గ్రంథములు చాలా ప్రాముఖ్యతను దేవుడిచ్చాడు. ఓ రోజు దేవుని యొక్క మందిరం, సొలొమోను దేవాలయము కట్టబడింది. దేవాలయము కట్టబడిన తర్వాత ఆ మందిర ప్రారంభ దినోత్సవం జరుగుతుంది. మందిరం ఇనాగరేషన్ జరుగుతుంది. ఆ మందిర ఇనాగరేషన్ అప్పుడు, ఆ మందిరం ఇనాగరేషన్ జరిగేటప్పుడు ఆ ప్రాంతంలో లెక్కకు మించినటువంటి పశువుల యొక్క వధ జరిగింది. రక్తము ఏరులై పారినట్లుగా ఆ రోజున అక్కడ వధ జరిగింది. చూద్దాం, ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం
ఆ ఆ ఆ మందసము ముందర నిలవబడి లెక్కింప శక్యము గాని గొర్రెలను ఎట్లను బలిగా అర్పించరు. ఎక్కడా? మందసము ఎదుట లెక్కింప శక్యము గాని గొర్రెలను ఎట్లను బలిగా అర్పించారు. ఆ బలిని, రక్తము కచ్చడాన్ని దేవుడు ఒక ప్రాముఖ్యతను ఇచ్చి దేవుడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును పిలిచిన తరువాత అబ్రహామును తీసుకొని పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి నడిపించాడు. ఆ పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి వచ్చిన తర్వాత దేవుడు అబ్రహాము సంతానాన్ని వాగ్దాన ప్రకారం 30, 60, 100 భూమి మీద ఇసుక రేణువుల వలె ఆశీర్వదించడం ప్రారంభించారు. ఆ ఇశ్రాయేలు జనాంగం మాత్రం దేవుని సన్నిధిలో, దేవుని వాగ్దానం ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ జనాంగం భూమి మీదకి వచ్చి వారు దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి స్థితిలోనికి వస్తే ఆ ప్రజలను చూసి తట్టుకోలేనటువంటి దేవుడు బబులోను చెరకు వారిని అప్పగించాడు. 430 సంవత్సరాలు బబులోనులో చెరలో అనుభవించిన తరువాత, బబులోనులో చెరలో ఉన్నప్పుడు అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దాన ప్రకారం మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుని ఐగుప్తు దేశంలోనికి పంపించి, ఐగుప్తు దేశములో 10 రకాలైనటువంటి తెగుల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి తెగుళ్ళు దేవుడు ఐగుప్తు దేశము మీదకి పంపేటప్పుడు దేవుడు ఐగుప్తు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలతో, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా? మోషే అహరోన్లు ఐగుప్తులో ఉండగా యెహోవా వారికి సెలవిచ్చినటువంటి మాట. నిర్గమాకాండం 12వ అధ్యాయం 2వ వచనం. నెలలో ఈ నెల మీకు మొదటి నెల యందు, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు 10వ రోజు, మొదటి నెల 10వ రోజున దశమ నాడు మీరు ఏం చేయాలంట? దశమ నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకోవాలి. ఏ రోజు తీసుకోవాలి? 10వ రోజు ఒక గొర్రె పిల్ల కానీ, ఏడాది నిర్దోషి అయినటువంటి గొర్రె పిల్లను కానీ, ఆ మేక పిల్లను కానీ, ఏది మగ పిల్లను తీసుకోవాలి. 3-4 రోజులు అది మీతోనే ఉంచుకోవాలి. ఒకవేళ ఒక గొర్రె పిల్లను తీసుకుంటే ఆ గొర్రె పిల్ల మీ కుటుంబానికి ఎక్కువైతే మరొక పక్క కుటుంబాన్ని జత చేసుకోండి. కానీ మీరు వధించినటువంటి, మీరు తీసుకున్నటువంటి గొర్రె పిల్ల మాత్రం ఒక్క మొక్క కూడా వేస్ట్ పోకూడదు. అలాగూ మీరు 14వ రోజు వరకు మీ దగ్గర అట్టుపెట్టి మీ దగ్గర ఉంచుకోవాలి. మీ ఇంటిలో 14వ రోజు వరకు ఉంచుకొని 14వ రోజు సాయంకాలం వేళ ఆ మీరు తీసుకున్నటువంటి, మీరు ఏర్పాటు చేసుకుని, మీరు సిద్ధము చేసుకున్నటువంటి ఆ గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ సంహరించాలి. దాన్ని చంపి ఆ పిల్లను తినుటకై ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వారి పొరుగు వారిని తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కించవలను. నిర్దోషి అయిన ఏడాది మగ పిల్లను తీసుకొనవలెను. గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొని వనవచ్చు. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటముల్లో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్మెల మీదను పై కమ్మె మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చి మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. దేవుడు ఐగుప్తు దేశములో ఐగుప్తు ప్రజల మీదకి దేవుడు పంపేటువంటి 10 రకాల తెగుళ్ళు ఒక సంహారపు దూతను దేవుడు పంపబోతూ ఉన్నాడు. ఆ సంహారపు దూత వచ్చి పశువుల్లో కానీ ప్రజల్లో కానీ ఐగుప్తు దేశంలో ప్రతి తొలిచూలు పిల్లను సంహరించడానికి సిద్ధంగా ఉంది. అయితే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలతో పాటుగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలను సంహరించడం ఇష్టము లేక
వారిని రక్షించి ఐగుప్తు ప్రజలను మాత్రమే ఇబ్బంది పెట్టాలని అనుకున్నటువంటి దేవుడు వారికి ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. మీరు నిర్దోషమైనటువంటి ఏడాది గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తీసుకుని దాన్ని చంపి ఆ రక్తము 2 నిలువు కమ్మెలు పైకమ్మె మీద ఉంచితే, అది రాస్తే, ఇప్పుడు సంహారపు దూత వచ్చినప్పుడు ఆ రక్తమును చూసి ఆ రక్తమును బట్టి ఆ కుటుంబాన్ని దాటి వెళ్ళిపోతుంది. సంహారపు దూత దాటి వెళ్ళాలి అంటే, సంహారపు దూత నీ ఇంటిని దాటి వెళ్ళాలి అంటే, సంహారపు దూత నీ పిల్లలను దాటి వెళ్ళాలి అంటే, సంహారపు దూత నీ తొలిచూలు బిడ్డను విడిచిపెట్టాలి అంటే రక్తము చిందించబడాలి, ఆ రక్తము కమ్మెలకు రాయబడాలి. దేవుడు చెప్పాడు. ఆ రక్తానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను దేవుడు తెలియచేసుకుంటూ ఆ రక్తము రాయబడినటువంటి ప్రతి కుటుంబాన్ని విడిచిపెట్టి సంహారపు దూత దాటి వెళ్ళిపోయింది. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో మన కుటుంబంలో సంహారపు దూత దాటి వెళ్ళాలి అంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు కల్వరి గిరిలో చిందించబడింది. ఆ రక్తము నీ కుటుంబ కమ్మెల మీద, నీ ద్వారబంధముల మీద రాయబడాలి. నీ హృదయం అనేటువంటి ద్వారబంధముల మీద యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం కార్చినటువంటి ఆ రక్తాన్ని నీ హృదయపు కమ్మెల మీద, హృదయం అనేటువంటి ద్వారము దగ్గర నీవు రాయగలిగితే దేవుడు ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకానొక దినాన సంహారపు దూతను ఐగుప్తు దేశములో ప్రతి తొలిచూలు పిల్లను సంహరించడానికి ఎలాగూ సంహారపు దూతను పంపాడు. తీర్పు దినం అనేటువంటి ఒక దినమున నిన్ను సంహరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మేకలను గొర్రెలను వేరుపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ మేకలు దేవుని సన్నిధిలో రక్షించబడిన వారిని, ఏ హృదయానికైతే రక్తం అనేటువంటి యేసు రక్తం అనేటువంటి ఆ రక్తము ఏ హృదయ ద్వారబంధం మీద వ్రాయబడుతుందో ఆ హృదయాన్ని దాటి వెళ్ళి మిగిలిన వారిని సంహరించడానికి, మిగిలిన వారిని అగ్నిలో పడవేయడానికి, మిగిలిన వారిని నిత్య నరకాగ్నిలోనికి నెట్టివేయడానికి ఒకానొక దినం అతి త్వరలో రాబోతుంది. ఆ దినమందు నీవు నీ హృదయం అనేటువంటి ఆ ద్వారమును దాటి దేవుడు వెళ్ళిపోవాలి అంటే నీవు రక్షించబడాలి. రక్షణలోనికి నీవు రావాలి. ఆ రక్తములో నీవు కడగబడాలి. ఆ రక్తమే నిన్ను పవిత్రులుగా చేస్తుంది. అందుకనే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులోనికి నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం ఎక్కడికి రావాలి? ఇప్పుడు పాపము పరిహరించబడాలి అంటే, యేసు రక్తము నీ ద్వారబంధం మీద రాయబడాలి అంటే నీవెక్కడికి రావాలి? చీకటిలో ఉన్న నీకు కనబడదు గనుక చీకటిలో ఉన్నటువంటి మనం వెలుగులోనికి రావాలి. వెలుగులోనికి నీ వస్తే యేసు రక్తము నీ ప్రతి పాపం నుండి నిన్ను విడిపించి నిన్ను పరిశుద్ధునిగా చేసి ఆ పరిశుద్ధతను నిన్ను పరలోకం వరకు చేర్చి దేవునితో పాటు యుగ యుగములు సంతోషంగా ఉండేటువంటి స్థితిలోనికి నిన్ను తీసుకెళ్ళడానికి దేవుడు ఈ రోజున నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ అవకాశం ఏంటో తెలుసా? నీ పాపములు యేసు నీ కొరకు రక్తము కార్చినటువంటి యేసయ్య పాదముల దగ్గర పెట్టి ఈ స్థలం నుంచి వెళ్తావా? ఆశీర్వాదముతో నీ వెళతావు. ఒకవేళ నీ తీర్మానం ఇంకా పాపములోనే జీవించాలని కోరుకుంటున్నావా? ఆదాముకు పట్టినటువంటి గతి నీకు పడుతుందేమో, నోవాహు సంతానానికి పట్టినటువంటి గతి నీకు పడుతుందేమో.
ఆలోచిస్తావా? ఏ బాబులోనే ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు కాని ప్రతి కుటుంబానికి పట్టిన గతి నీకు పట్టక మునిపే నీ జీవితాన్ని, మన జీవితాలను ప్రభు సన్నిధిలో పెట్టి, ప్రభు సన్నిధిలో మార్పు చెంది ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు తన వినికిల్లో దీవించి పరలోకం వరకు మనల్ని చేర్చును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.